మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరైన విధంగా మందులు అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి అందుబాటులో ఉండాల్సిన మందులు లేవని చెప్పి బయట కొనుగోలు చేయాలని సూచిస్తున్నారని పేషెంట్లు విమర్శిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది రోగులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని కూడా పలువురు ఆరోపించారు. మందులు అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని, గట్టిగా మాట్లాడితేనే స్పందిస్తున్నారని వారు తెలిపారు. కొంతమంది సిబ్బంది మందులు చేతికి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా విసిరేస్తున్నారని కూడా రోగులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై కొందరు రోగులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల పన్నుల డబ్బులతో జీతాలు తీసుకుంటూ ఇలాంటి ప్రవర్తన చేయడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సేవలను మెరుగుపరచాలని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, బాధ్యులపై చర్యలు తీసుకుంటారా అనే అంశం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మీకు ఇస్తున్నారా టాబ్లెట్స్ కరెక్ట్ గా? మరి మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో చెప్పండి. గవర్నమెంట్ మనకు ఇన్ని చెప్తుంది కదా, మీకు ఎక్కడన్నా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కంప్లైంట్ ఇవ్వండి. అవునంటూ మీరు ఎందుకు రమ్మని ఉన్నారు? మరి గవర్నమెంట్ మనకు ఎన్నో చేస్తుంది. ఇప్పుడు ఏం వీళ్ళ ఇళ్ళ నుంచి మనకు తెచ్చిలేదు. మరి నాకు అదే ఇప్పుడు ఇదో మళ్ళీ నాకు బయటకి ఇచ్చినారు, బయట తెచ్చుకోపోని ఇచ్చినారు. ఒక్క నెల ఉండదు, 2 నెలలు ఉండదు, ప్రతి నెల ఉండవు ఆ టాబ్లెట్స్. మరి ఎందుకు రావాలి హాస్పిటల్కి చెప్పండి, మీరే చెప్పండి సార్. మరి పోనీ ఇక్కడ ఒక బోర్డు పెట్టండి సార్, వెళ్ళిపోతాం మేము, అంతే కదా.